ఇంటర్ స్టూడెంట్స్ ఇది మీకే. బైపీసీ, ఎంపీసీనా తల బాదుకుంటున్నారా? అయితే మీకే. ఎంపీసీలో అయితే మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ప్రాబ్లమ్స్ కావాలనుకున్నోళ్ళైతే ఎంపీసీకెళ్ళండి. మాకొద్దు అసలు ఫస్ట్ ఎంపీసీ అయిపోయిన తర్వాతకి బైపీసీకెళ్దామా. ఫస్ట్ ఎంపీసీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. థియరటికల్స్ ఉంటాయి. ప్రూఫ్స్ ఉంటాయి. మీకు అది కష్టం, హార్డ్ అని అనుకుంటే ఎప్పుడు హార్డే. బట్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా ఉంటాయి. నువ్వు ఇప్పుడు లెంత్ ప్రాబ్లం ఉందనుకో, ప్రాబ్లంలో లెంతీ అనుకున్నావనుకో, లెంతీ ప్రాబ్లం ఉందననుకో, దాన్ని ఏం చేయాలంటే, ఒకవేళ ఎంపీసీ తీసుకుందాం అనుకున్నటోళ్ళకి చెప్తున్నా, మీరు ఇప్పుడు ఇది లెంతీ అనుకున్నారనుకో ప్రాబ్లం ఎప్పుడన్నా, లెంతీ ప్రాబ్లం తీసుకోండి. దాన్ని సబ్‌గా అర్థం చేసుకోవడానికి చూసుకో. సబ్ ప్రాబ్లమ్ తీసుకోండి. ఆ సబ్ ప్రాబ్లమ్ ఇంకో సబ్‌గా తీసుకోండి. కొంచెం కొంచెం డివైడ్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా మీరేమన్నా తినేటప్పుడు ఇంత ఫుడ్ ఉందనుకోండి బిర్యానీలో, మీరేం చేస్తారు అంత ఒకసారి కలుపుతారా? కలపరు కదా! కొంచెం 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 పార్ట్స్ ఏసుకొని తింటారు కాబట్టి, ఇప్పుడు ఇది మొత్తం ప్రాబ్లమ్ అనుకోండి. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి ఈ మొత్తం ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఈ ప్రాబ్లమ్‌ని ఏం చేశారంటే మీరు సబ్‌గా తీసుకోండి. 4 పీసెస్ తీసుకోండి. ఇప్పుడు ఇల్లనే 4 పీసెస్ తీసుకొని మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ప్రాబ్లమ్ స్టార్టింగ్‌లో ఏముంది, ఎండింగ్‌లో ఏముంది. నేను మోస్ట్ సజెషన్ చేసేది ఎంపీసీ తీసుకోండి. ఎందుకనంటే మొత్తం ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్స్ మొత్తం ఫార్ములాస్‌తోనే కదా! ఫార్ములాస్‌తోనే సాల్వ్ చేస్తాం మనం. ఇక్కడ మొత్తం సాల్వ్ చేయాల్సింది ప్రాబ్లమ్స్‌తోనే కదా! సో, ఫార్ములాస్‌తోనే మొత్తం సాల్వ్ చేయాలి నీకు ఒక 5 స్టెప్స్ ఉన్నాయనుకో, 5 స్టెప్స్ ఉన్నాయనుకో, 5 స్టెప్స్‌లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎట్లుంటదంటే ఫస్ట్ ఇవి మొత్తం నువ్వు తీసుకున్న క్వెషన్ మీద డిపెండ్ అయి ఉంటది కదా! ఇప్పుడు నీకు ఒక క్వెషన్ ఇచ్చిర్రు. ఆ క్వెషన్‌ని సాల్వ్ చేయమనంటే, ఆ క్వెషన్ ఎట్లా సాల్వ్ చేస్తావు? నీకొక ఫార్ములా ఉంటది. ఈ ఫార్ములాని తీసుకొచ్చి నువ్వు సబ్మిట్ చేయాలి. ఇలా ఎప్పుడు థర్డ్ స్టెప్‌లో సబ్మిట్ చేస్తే ఇలా థర్డ్ స్టెప్‌లో నువ్వు ఈ ప్రాబ్లమ్‌లో పెడతావు ఫార్ములాని. అప్పటి నుండి నీకు అర్థమైపోతది. ఎట్లా ఎట్లా చేయాలి ఏంటిదనేసి. నువ్వు ఫస్ట్ 3 స్టెప్స్‌కి ఏం యూజ్ చేయని అవసరం లేదు. థర్డ్ స్టెప్‌కి నువ్వు ఫార్ములా యూజ్ చేసి నువ్వు చేస్తావు ప్రాబ్లమ్. అంతేం ఉండదు. మీకు హార్డ్ అనిపిస్తే అది హార్డ్, అది ఈజీ. కాకపోతే మ్యాథ్సే ఈజీ. తీసుకోండి, మ్యాథ్స్ తీసుకోండి. ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతది. నెక్స్ట్ M1 ఉంటది. అంటే మ్యాథ్స్ ఏ ఉంటది, మ్యాథ్స్ బి ఉంటది కదా! మ్యాథ్స్ ఏ ఈజీ. ఈజీ అంటే నువ్వు అర్థం ఏది ఇప్పుడు మ్యాథ్స్ బి కూడా ఈజీనే. బట్ నేనేమంటున్నా అంటే మ్యాథ్స్ బి కన్నా మ్యాథ్స్ ఏ కొంచెం ఈజీ. నువ్వేం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ ఉంది కదా! ఇప్పుడు ఇది మొత్తం ప్రాబ్లమ్ అనుకో. ఇందులో 4 పార్ట్స్. నీకు 4 పార్ట్స్ కాకపోతే 5 పార్ట్సే తీసుకో. దాన్ని తీసుకొని అర్థం చేసుకో. ఓహ్! ఇది ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. ఫస్ట్ నేనేం చెప్పానంటే ఫస్ట్ ఫార్ములా ఇస్తారు కదా మనకు. దేనికైనా ఫార్ములా ఉంటదా? ఈ ఫార్ములాని బేస్ చేసుకొనే ఇంటర్‌లో మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి కదా! అలా. ఇప్పుడు ఈ ఫార్ములా ఉంటది కదా! ఈ ఫార్ములాని నువ్వు ఎట్లా ఎక్స్‌పాండ్ చేయాలనేసి నేర్చుకో ఫస్ట్. ఎట్లా ఎక్స్‌పాండ్ చేయాలని నేర్చుకున్నావనుకో, నీకు ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీ అయిపోతది. ఒకవేళ నువ్వు ఫస్ట్ ఫార్ములా అనేది తెలీదనుకో, నువ్వు ప్రాబ్లమ్ చేయడానికి ఎట్లుంటదబ్బా నాకర్థం కాదు గానీ, ఫస్ట్ నువ్వు ఫార్ములాలు నేర్చుకో. ఫార్ములాలు నేర్చుకున్న తర్వాతకి ప్రాబ్లమ్స్ చేయడానికి నీకు లెంతీ ప్రాబ్లమ్ అయినా, షార్ట్ ప్రాబ్లమ్ అయినా చేయడానికి ఫుల్ ఈజీ ఉంటది. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకో. ఏం గాదు. ఇది ఈజీ సబ్జెక్ట్. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంక నెక్స్ట్ ఏముంటది, తెలుగుంటది. ఎంపీసీలో తెలుగుంటది, ఇంగ్లీష్ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది, ఫిజిక్స్ ఉంటది. ఇట్లా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరేం టెన్షన్ పడకండి. మాకింకా తెలుగు మాకు భయమైతదంటే తెలుగు ఒక్క ఇయర్ ఉంటది. దానికి గూడా నువ్వు భయపడనవసరం లేదు. అది గూడా ఈజీ ఉంటది. నువ్వు అండర్‌స్టాండ్ జేసుకో దేన్నైనా. నేనొక్కటే చెప్తా. ఇంగో లైఫ్‌లో మీకు పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందనుకో, అది ప్రాబ్లమ్ లాగానే ఉండిపోతది. దాన్ని చిన్నగా సబ్‌లాగా చేసుకుంటే అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు. ఎప్పుడైనా పెద్ద ప్రాబ్లమ్ ఉంది, నాకు పెద్దగుంది లైఫ్ అంటే ఎవ్వరికైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ దాన్ని చిన్న చిన్నగా అనుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉంది, నాకు తెలుగు రాదని అంటే ఓహో! ఏం బాధపడకండి. అది చిన్న సబ్జెక్టే. అర్థం చేసుకోవడానికి చూడండి, రాయడానికి చూడండి. కెమిస్ట్రీలో మళ్ళీ డయాగ్రామ్స్ ఉంటాయి కదా! ఇట్లుంటాయి కదా! దీనివల్లనే నాకు ఊకే పోయేదనమాట. ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంటది కదా!
ఆ మేడం ఊకే తిట్టేది నన్ను, స్ట్రక్చర్స్ గీయట్లేదు ఏం గీయట్లేదు అనేసి. కెమిస్ట్రీలో అయితే స్ట్రక్చర్స్ నేర్చుకోండి బాగా, అర్థమవుతుందా? స్ట్రక్చర్స్ ఉంటాయి కెమిస్ట్రీలో. ఓకే, కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్ అట్లా చూసుకుంటూ ఉండే దీన్ని కూడా ఈ కెమిస్ట్రీలో కూడా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, కెమిస్ట్రీలో కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ బేస్ చేసుకొని నీకు స్ట్రక్చర్ ఉంటుంది. మళ్ళీ ఇల్లు కూడా అట్లనే ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. అర్థమైందా? నువ్వు దేనికి టెన్షన్ పడకు, అది రాలేదు రాలేదని. దేనికైనా చిన్న ట్రిక్ ఉంటుంది, దాన్ని కనుక్కో. నీకు అనుకూలంగా ఆ ఫార్ములాని అర్థం చేసుకోవడానికి చూడు, అంతే. నేను అదొకటే చెప్తా. ఇది ఎంపీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు బైపీసీ వాళ్ళకి కదా. బైపీసీలో మెయిన్ థింగ్ ఏం రావాలి, నీకు డయాగ్రామ్స్ కావాలి. నీకు డయాగ్రామ్స్ వచ్చుంటే, ప్లస్ నీకు లెంతీ వర్డ్స్ ఉంటాయి కదా, ఐ మీన్ డిక్షనరీ వర్డ్స్ లాగా. ఆ వర్డ్స్ నేను పెద్దగా రాయట్లేదు, మళ్ళీ ఇది మొత్తం నిండిపోతుంది అనేసి. డిక్షనరీ వర్డ్స్లో పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి బైపీసీలో. అంటే మా ఫ్రెండ్ ఎంపీసీ బైపీసీ అనమాట, ఆమె దాంట్లో చూసిన పెద్ద పెద్దగా ఉండదు, అసలు అర్థం కూడా కాకపోయేది నాకు. మీకు వర్డ్స్ పెద్ద పెద్ద వర్డ్స్ నాకు ఐడెంటిఫై అయిపోతే ఉత్తిన నా మైండ్లో అంటే ఇది తీసుకోండి. ఎంపీసీ ఈజ్ ద బెస్ట్ బైపీసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నీకు డ్రాయింగ్స్, నువ్వు ఫటాఫట్ ఎగ్జామ్లో నీకు డ్రాయింగ్స్ గీయగలుగుతావు, చేయగలుగుతావు అని అంటే బైపీసీ తీసుకోండి. నీకు ఎంత ఇప్పుడు నేను చెప్పుకున్నాను అక్క, నువ్వు ఇట్లా చెప్పిన నాకు టెన్షన్ పెట్టినావని కాదు. నీకు ఏం చేయాలంటే, ఇంత పెద్ద డ్రాయింగ్ ఉందనుకో, ఫస్ట్ ఎక్కడనైనా ఎండింగ్ నుండి డ్రాయింగ్ చూడండి, లేదా స్టార్టింగ్ నుండి అయినా డ్రాయింగ్ చేయడానికి చూడండి, లేదా ఎండింగ్ నుండి అయినా డ్రాయింగ్ చేయడానికి చూడండి. ఇవి రెండు ఇట్లా అదే మధ్యలో వేసుకుంటూ పోయినావు అనుకో, నీకు ఎక్కడికో పోతుంది అది, అర్థమవుతుందా? స్టార్టింగ్ ఆర్ ఎండింగ్లో డ్రాయింగ్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ ఈజీగా నీకు ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసేదంటే, ఫస్ట్ డ్రాయింగ్ గీసి ఇట్లా ఇట్లా గీసిన తర్వాతకి దాన్ని రబ్ చేసేది. ఇక రబ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏమైంది చూడండి, ఇప్పుడు దీనికి మొత్తం ఇట్లా సైడ్కి ఇట్లా వచ్చేసినాయి కదా, అట్లా రావు, ఇట్లా సైడ్కి వచ్చినాయి కదా. డ్రాయింగ్ చేసేటప్పుడు ఒక ట్రిక్ చెప్తున్నాను. నువ్వు డ్రాయింగ్ చేసినావంటే ఫస్ట్ లైట్ గీయాలి, లైట్ అంటే లైట్. ఇప్పుడు పెన్ తిక్కు వచ్చింది అట్లా కాదు, ఇంకా లైట్గా, అసలు తెలియద్దు మనం గీసినాం అనేసి. ఇక్కడ వచ్చింది చూడు, దీనికన్నా లైట్గా గీసుకోవాలి, నీకు అర్థం కావాలి. ఆ డ్రాయింగ్ చేస్తున్నావు అంటే పక్కన అడుగున అర్థం కావద్దు. అట్లా డ్రాయింగ్ చేసుకొని గట్టి దీని మీద ప్రెజర్ పెట్టకండి రైజ్ చేయడానికి, జస్ట్ చిన్నగా పెట్టి రైజ్ చేయండి అంతే, అర్థమైందా? దేని కానీ ప్రెజర్ పెట్టి ఇక్కడ ఎరేజర్తో రబ్ చేసాం అనుకో, అప్పుడు అది స్ప్రెడ్ అయిపోతుంది, పెన్సిల్ది స్ప్రెడ్ అయ్యి అక్కడ మంచిగా కనబడదు, మా ఇంప్రెషన్ పోతుంది ఫ్యాకల్టీకి. ఫస్ట్లోనే నువ్వు ఒక ఇంప్రెషన్ తెచ్చుకో ఫ్యాకల్టీ దగ్గర, ఎండింగ్లో నీకు మార్క్స్ వేయడానికి అవైలబుల్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్లో నీకు చూస్తారు కదా, అప్పుడు అంటే దేనికైనా చేస్తేనే ఇస్తారు, కాకపోతే కొందరు ఫ్యాకల్టీ ఉంటారు అన్నమాట. అట్లా నేనైతే చెప్తా, తిక్క గీసి దాని మీద అంత స్ప్రెడ్ చేయకండి, మంచిగా కనబడాలి ఎగ్జామ్లో అయినా. ఇట్లా పిచ్చి పిచ్చి అని ఇట్లా తిక్క తిక్క రాసి పెన్తో ఇక్కడ కొట్టేసినట్టు కనిపించదు అనుకో, ఇంకా వాళ్ళకి చిరాకు వచ్చి నేను మార్క్స్ అక్కడనే రాంగ్ అని వేసేస్తాడు వాడు. అట్లా వేయకండి, నీట్గా ఇట్లా లైట్ గీసుకొని తర్వాతకి డార్క్ ఎక్కడెక్కడ డార్క్ గీయాలని ఉంటుంది కదా మీకు బైపీసీలో, అక్కడ మాత్రమే డార్క్ గీసి పెట్టండి, అర్థమైనా? మళ్ళీ ఇంకేమన్నా మిస్ అయ్యానా? ఏమో నేనైతే అన్ని పాయింట్స్ చెప్పినాను అనుకుంటా, అంటే రాసుకున్నవన్నీ చెప్పాలనేసి చెప్పేసిన. ఇంకా ఏం లేవు, మంచిగా డ్రాయింగ్స్ గీయండి. బైపీసీ వాళ్ళకి మాత్రం మెయిన్గా డ్రాయింగ్స్ పైన మార్క్స్ పడుతుంది. ప్లస్ మీరు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్లలో మీ వర్డ్స్ చూస్తారు. మా దాంట్లో అయితే బైపీసీ వాళ్ళకి చుక్కలు ఆ వర్డ్స్లో, అరే అది ఏంట్రా అని వచ్చి మరి ప్రొనౌన్స్ చేయించి పోయేటోళ్ళు. మీకు అట్లా ఉంటుందో ఉండదు ఇప్పుడు మాకు తెలియదు, కానీ మంచిగా ప్రొనౌన్స్ చేయండి, నేర్చుకోండి. ఒక్క వర్డ్ రాకపోతే 10 సార్లు రాసుకోండి, అర్థం చేసుకోండి, అంతేగాని ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ ఎక్కడ పెట్టకండి, అర్థమవుతుందా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి ఓకే అక్క అనేసి, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తా. ఇంకా అక్క ఇలా ఇట్లా అట్లా ఉందంటే నాకు చెప్పండి, నేను చేసేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్. థ్యాంక్ యూ.